నంద్యాల ఎన్నికల్లో ఎప్పుడు కూడా రెండు సామాజిక వర్గాలు ప్రభావితం చేస్తుంటాయి. ఇక్కడ ఒకటి మైనారిటీ, రెండొకటి కాపు. అంటే మైనార్టీలు ఎప్పుడు కూడా ఎవరు వాళ్ళ వైపు మొగ్గితే అరిగినా ఆ పార్టీయే విజయం సాధిస్తుంది ఇక్కడ. అయితే ప్రస్తుతం మైనార్టీలను ఆకర్షించడానికి కావచ్చు, మైనార్టీలకు ఓట్లకు గాలం వేయడానికి కోసం కావచ్చు, గతంలో క్యాబినెట్లోకి తీసుకొని జలీల్ ఖాన్ గారికి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఇచ్చారు. నూతనంగా పార్టీలోకి చేరిన నౌమాన్ గారికి కూడా ఉర్దూ అకాడమీ ఇచ్చారంట. ఈ రెండు కూడా కేవలం ఓట్ల కోసం వేశారు తప్పితే నిజంగా మైనార్టీల కోసం వేసినట్టు అంటారా? ఫరూక్ గారికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. మూడోది తాజాగా ఫరూక్ గారికి ఎమ్మెల్సీ కూడా ఇన్ని తాయిలాలు ఇచ్చారన్నమాట మైనార్టీస్కి. జలీల్ ఖాన్ గారికి మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా కూడా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఇచ్చారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నౌమాన్ గారికి ఉర్దూ అకాడమీ ఇచ్చారు. ఫరూక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇవన్నీ కూడా గతంలో ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడే ఎందుకు అంత వేగంగా మైనార్టీల మీద ప్రేమ పుట్టుకొచ్చింది అని మైనార్టీలు ఆలోచించారంటారా? ఇస్తే ఎందుకు ఇచ్చామంటారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదా అంటారు. ఇప్పుడు మైనారిటీస్కి నిజంగా అంటే ఈరోజు దుల్హన్ స్కీమ్ పెట్టారు. నిజంగా అంటే మీరు చూసుకుంటే ఈరోజు మైనారిటీస్ పరిస్థితి ఎలా ఉందంటే, నంద్యాల ఆళ్ళగడ్డ సిరివెల్ల వాళ్ళని చూస్తున్నాం కదా, స్లమ్ ఏరియాలో ఉంటూ చాలా ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు పడే ఇబ్బంది మా నాన్నగారు చూసి ఆయన వే ఆఫ్ థింకింగే మారిపోయింది. వాళ్ళకి ఇల్లు లేక ఆ స్లమ్ ఏరియాలో ఉంటూ ఒక్క ఇంట్లోనే ఒక 10 మంది ఉంటూ ఈ పిల్లలకి చదివించుకోలేక, మహిళలు బయటికి రాలేక, ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ఏ ప్రభుత్వం అయినా ముందుకు వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేనంత స్థాయిలో దుల్హన్ స్కీమ్ కింద ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే అసలు మొన్న ముఖ్యమంత్రి గారు ఒక స్పీచ్లో అన్నారు, పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనే మాట అన్నారు. నిజంగా ఈరోజు ఆ 2 సమస్యలు అయిపోయినాయి. ముస్లిం మహిళలకు ఎవరైనా పెళ్ళి చేయాలంటే భయపడతారు, ఇబ్బందులు పడతారు. ఆర్థికంగా సోమత లేని వాళ్ళైతే ఇంకా కాంప్రమైజ్ అవుతారు. అటువంటిది పడకూడదని చెప్పి దుల్హన్ స్కీమ్ పెట్టి గతంలో 25,000 ఇస్తుంటే అది 50,000 చేసి పెళ్లి రోజుకి ఆ అమ్మాయికి, పెళ్లి కూతురికి అకౌంట్లో 50,000 రూపాయలు పడేటట్టుగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు మైనారిటీస్కి, ఇమాములకి ఏ ప్రభుత్వం చేయలేదు. ఈరోజు ఇమాములని దగ్గర తీసుకుని వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా ఆర్థికంగా మనం ఏదైనా చేయాలని చెప్పి కూడా వాళ్ళకి ఆర్థికంగా ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మసీదులకి మీరు రికార్డ్ చూసుకుంటే ఎక్కడ లేనంత పెద్ద స్థాయిలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మసీదులు కానీ, షాదీఖానాలు కానీ, కాంపౌండ్ వాళ్ళు, దాని ఫండ్స్ కానీ ఏ ప్రభుత్వం ఇవ్వలేనంత పెద్ద స్థాయిలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. మొన్న కూడా నంద్యాల టౌన్లో 76 మసీదులు ఉంటే అన్ని మసీదులకి డబ్బులు ఇవ్వడం జరిగింది, కన్స్ట్రక్షన్ రిపేర్స్కి. ఇన్ని ప్రభుత్వం మైనారిటీస్కి చేస్తున్నప్పుడు ఎందుకు మైనారిటీస్కి ఏం చేయట్లేదని ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు నాట్ జస్ట్ నంద్యాల, మొత్తం ప్రతి ఎక్కడ చూసుకున్నా కూడా ఈరోజు ఉర్దూ అకాడమీ ఎందుకు నౌమాన్ గారికి ఇచ్చారు? ఆయన ఉర్దూ చదువుతాడు, రాస్తాడు, ఆయన ఉర్దూ బాగా వచ్చు ఆయనకి. ఆయన గతంలో కూడా కంటెస్ట్ చేసిన అతనే, గతంలో ఎక్స్ చైర్మన్ కౌన్సిలర్గా ఉన్నారు. సో ఇవన్నీ ఆయనకి ఏమీ లేదు, ఏదో తీసుకొచ్చి పెట్టారని కాకుండా నిజంగా ఆ వ్యక్తి వర్తా కాదా, న్యాయం చేయగలుగుతాడా లేదా అనేది చూసుకొని పెడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలే దానికి గుర్తుకొచ్చాయి, అప్పుడే గుర్తుకొచ్చారా వీళ్ళంతా కూడా? వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అలా జలీల్ ఖాన్ గారికి, ఉర్దూ అకాడమీ అలా ఫరూక్ గారికి ఎమ్మెల్సీ వాళ్ళని ఇప్పుడే ఫరూక్ గారికి ఇప్పుడు గుర్తొచ్చాను కాదు, గతంలో ఎప్పటి నుంచో ఇది చేయాలని అనుకుంటున్నారు. కరెక్ట్ టైం ఇప్పుడు దొరికింది కాబట్టి ఇప్పుడు ఇచ్చేయడం జరిగింది. జలీల్ ఖాన్ గారు కూడా ఆయన కూడా మంత్రి పదవి ఇద్దామని అనుకున్నారు. అది కొన్ని కారణాల వల్ల రాకపోక ఈరోజు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈరోజు మైనారిటీస్కి మనం మర్చిపోతుంది ఏంటంటే, మనకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు చాలా పోస్టులు ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా ఇప్పుడు కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఈ టైంలో. సో ఈ ఫరూక్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఫరూక్ గారు అంటే నంద్యాలలో ఎన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారు. ఆయన గతంలో మంత్రిగా చేశారు. నాన్నతో పోటీపడి ఇద్దరు పోటీ పడుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఆయనకి ఒక మంచి పోస్ట్ రావడం జరిగింది. ఈరోజు ఆయనకి ఎందుకు వచ్చిందని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. సరే వచ్చింది, ఇప్పుడు మనకి మైనారిటీస్కి
ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఒక మంచి టాక్ వస్తుంది. ఎందుకు ఇచ్చారో మాత్రం ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. మైనార్టీలను అయితే బాగా ఆకర్షిస్తున్నారు. For more updates, please subscribe to iDream Media.